సాధించాం ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెంలో ఎన్నికల ఓట్ల పోలింగ్ సందర్భంగా ఈరోజు టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ జరగగా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అక్కడికి చేరుకొని అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి మాట్లాడటం జరిగింది. గాయపడిన క్షతగాత్రుడు కూడా ఆవేదనను వ్యక్తం చేయటం జరిగింది. ప్రస్తుతం బొట్లపాలెంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెళ్తే ఆడ అంజిరెడ్డి అనే ఒక అతను నన్ను గాయపరిచాడు. ఇలాగ ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఇదంతా రౌడీ రాజ్యంగా ఉంది. పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఆల్రెడీ గ్రామ సచివాలయంలో బిఎల్ఓగా చేస్తున్నాను పసుపుగల్ గ్రామంలో. ఆ బిఎల్ఓ నుండి నేను రిలీవ్ అయిన తర్వాత వేరే మెటర్నిటీ లీవ్ తీసుకున్న అమ్మాయి జాయిన్ అయింది. ఆ తర్వాత ఈఆర్ఓ సార్ గారి నెంబర్ నా దగ్గర ఉంటే నిన్న రాత్రి ఈఆర్ఓ సార్ గారికి చెప్పాను, మా ఊర్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఎవరన్నా వెళ్తున్నా వస్తున్నా గొడవలు జరుగుతున్నాయి, రక్షణ ఎక్కువ కల్పించాలి సార్ అని చెప్తే నేను డిఎస్పీ గారికి చెప్తానని ఈఆర్ఓ సార్ చెప్పారు. నేను చెప్పిన విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను కొట్టారు, నన్ను గాయపరిచారు. ఎవరినైనా ఏదైనా చేసేటట్టుగా తయారై ఉన్నారు. బొట్లపాలెంలో రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు. అక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా పగలగొట్టారంట. పోయినసారి 2019 ఎలక్షన్ డ్యూటీ చేశాను నేను. ఈసారి నేను మామూలుగా గ్రామంలోనే ఉండి ఓటు వేసుకుందామని, నా ఓటు హక్కును వినియోగించుకుందామని నేను వెళ్తే ఈరోజు నాకు ఈ రకంగా చేశారు, గాయపరిచారు. నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు నాకు కొంచెం మైకంగా ఉండి వాళ్ళ పేర్లు గుర్తులేదు. ఒక్కొక్క